రీసెంట్‌గా మా వాడొకడు పర్సనల్ లోన్ తీసుకోవడం కోసం నన్ను హామీగా ఉండమన్నాడండి. ఇందులో ప్రత్యేకత ఏముంది? అన్ని చోట ఉండేదే అంటారు గదా! వాడి క్రెడిట్ స్కోర్ పడిపోయింది. అంటే లేదు. అయినా కానీ వాడికి లోన్ పుట్టింది. అంటే జస్ట్ నేను హామీ ఉండటం వల్ల లోన్ పుట్టిందనుకోండి. ఇది అందరికీ ఉంది అవకాశం అని చెప్పడం నా ఉద్దేశం. దీంతో పాటు ఇంకా చాలా చాలా మార్గాలున్నాయండి. పర్సనల్ ఫైనాన్స్ గురించి మనం చెప్పుకుంటున్నాం అంటే, స్టాక్ మార్కెట్టు, షేర్ మార్కెట్టు అక్కడ ఇక్కడ పెట్టుబడులు అవి కాదండోయ్! రోజువారీ జీవితంలో పర్సనల్ ఫైనాన్స్ మ్యాటర్స్ తెలియక మన వాళ్ళు ఇబ్బంది పడిపోతున్నారు. బాగా చదువుకున్న వాళ్ళు ఇబ్బంది పడిపోతున్నారు. చదువు లేని వాళ్ళు ఇబ్బంది పడిపోతున్నారు. అంటే ఈ విషయాలు చాలామందికి తెలియదు కదా! అందుకే ఆ విషయాలన్నీ మీకు తెలియచేయాలి అనే ఉద్దేశంతో నేను పర్సనల్ ఫైనాన్స్‌లో అంటే జీవితంలో పనికొచ్చే పర్సనల్ ఫైనాన్స్ విషయాలన్నీ కూడా మీకు చెప్తున్నాను ఒక్కొక్కటి, ఒక్కొక్కటి. సరే అసలు లేదు మనకి ఏది క్రెడిట్ స్కోర్ అసలు లేదు. చాలామందికి ఈ సమస్య ఉంది కదండీ! ఏయో పిచ్చి పనులు తెలుసో తెలియకో చేస్తూ ఉంటాం. కొంతమంది ఎదవ పనులు చేస్తూ ఉంటారు. కానీ డబ్బు అవసరం. ఎక్కడ డబ్బు పుట్టని పరిస్థితి. పోనీ బయట తెచ్చుకుందామంటే రూ. 5 వడ్డీలు, రూ. 10 వడ్డీలు, ఆ షూరిటీలు, ఈ షూరిటీలు ఈ బాధ పడలేం కదండీ! అయినా కానీ మీరు లోన్ తెచ్చుకునే అవకాశం ఇదిగో ఈ వీడియోలో ఇస్తున్నాను. ఈ మార్గాలన్నీ ట్రై చేయండి. అప్పటికి అవ్వకపోతే దయచేసి కామెంట్‌లో పెట్టండి. మరి పర్సనల్ ఫైనాన్స్ సంబంధించిన అన్ని విషయాలు మాకు కావాలండి. ఉపయోగపడతాయి అనుకుంటే ఒక లైక్ ఇచ్చేయండి. ఫాలో అవుతూ ఉండండి. సరే విషయం బై విషయానికి వచ్చేద్దాము. ఒక హామీదారుడు మీకు ఉంటే గనక అంటే మీ మీ స్కోర్ ఎలాగూ లేదు పడిపోయింది. కానీ ఎవరైతే హామీ ఇస్తున్నారో ఫ్యామిలీ మెంబర్ కావచ్చు, ఫ్రెండ్ కావచ్చు, ఇంకొకళ్ళు కావచ్చు. వాళ్ళకి మంచి స్కోర్ ఉంటే దాన్ని బేస్ చేసుకొని కూడా మీకు లోన్ ఇస్తారండి. ఐ మీన్ ఒక పర్సనల్ లోన్ గురించే వెళదాం. పర్సనల్ లోన్ ఇస్తారు మీకు. ఇది గుర్తుంచుకోండి. కాకపోతే ఇంట్రెస్ట్ రేట్లు జాగ్రత్తగా చెక్ చేసుకోండి. అతనుకున్న క్రెడిట్ స్కోర్‌ని బేస్ చేసుకొని, మీకు బ్యాంకుతో ఉన్న అనుబంధాన్ని బేస్ చేసుకొని ఇక్కడ లోన్ పుడుతుంది. నంబర్ 1 పాయింట్. నంబర్ 2 మనందరికీ కాస్తో కూస్తో బంగారం ఉంటుందండి. మనం దాన్ని మర్చిపోతాం. భారతీయులందరికీ బంగారం ఎమోషన్. కాస్తో కూస్తో ఇంట్లో బంగారం ఉన్నప్పుడు గోల్డ్ లోన్‌కి వెళ్ళిపోండి. గోల్డ్ మీద టక్‌మని ఇచ్చేస్తాయి బ్యాంకులు లోన్. అంటే వెంటనే ప్రాసెస్ చేసేస్తారు. గంట, 2 గంటల్లో కూడా ఇచ్చేసిన సందర్భాలుంటాయి. వడ్డీ కూడా తక్కువే ఉంటుందండోయ్! ఏది పర్సనల్ లోన్ తీసుకుంటే వచ్చే వాళ్ళేసే వడ్డీ కంటే కూడా తక్కువే ఉంటుంది కాబట్టి గోల్డ్ ఏముంది సిల్వర్ ఇలాంటి ఆర్నమెంట్స్ ఏవైతే ఉన్నాయో గోల్డ్ గానీ, సిల్వర్ గానీ, డైమండ్స్ పెట్టుకోరు. మిగిలినవి పెట్టుకుంటారు. ఇక్కడ కూడా తీసుకోవచ్చు. 3 మనకి సేవింగ్స్ ఉంది కదండీ! సేవింగ్స్ బ్యాంక్ మీద కూడా అకౌంట్ మీద కూడా తీసుకోవచ్చని చాలా తక్కువ మందికే తెలుసు. అంటే దీన్ని ఓవర్ డ్రాఫ్ట్ అంటారండి. ఏదైతే మనకు సేవింగ్స్ ఉన్నాయో ఈ సేవింగ్స్‌కి ఓవర్ డ్రాఫ్ట్ ఇస్తారు. అంటే భారీ మొత్తంలో ఇవ్వరు గానీ కొద్దిగా ఇస్తారు. అంటే మనకున్న హిస్టరీని బట్టి, మనకున్న బ్యాంక్ బ్యాలెన్స్ ఇంతకుముందు మెయింటైన్ చేసిన బ్యాంక్ బ్యాలెన్స్‌ని బట్టి, నెలకొచ్చే ఆదాయాన్ని బేస్ చేసుకొని, మన ప్రొఫైల్‌ని బేస్ చేసుకొని కాస్తో కూస్తో ఓవర్ డ్రాఫ్ట్ ఇస్తారు. మరి ఈ ఓవర్ డ్రాఫ్ట్‌ని కూడా చక్కగా ఉపయోగించేసుకోండి. కొన్ని సందర్భాల్లో మనం అద్దెకి ఇల్లు దిగుతాం కదండీ! వాడు 2 నెలలు, 3 నెలలు కొన్ని చోట్లయితే 6 నెలలు, సంవత్సరం కూడా అడుగుతారండి. అది అడ్వాన్స్. ఈ అడ్వాన్సు పే చేయలేం మనం. కానీ ఈ అద్దె అగ్రీమెంట్ ఉంటుంది చూడండి. అంటే మనకి సిబిల్ స్కోర్ లేకపోయినా, క్రెడిట్ స్కోర్ లేకపోయినా గానీ ఈ అద్దె డాక్యుమెంట్‌ని బేస్ చేసుకొని ఆ అడ్వాన్స్ అంతా కూడా ఇస్తారు. కాకపోతే మన చేతికివ్వరు. ఎవరైతే ఇంటి ఓనర్ ఉన్నాడో ఆయన చేతికి ఇది ఇస్తారండి. అంటే ఒక్కొక్కసారి 1,50,000 కూడా అవసరం ఉంటాయి. ఏది ఈ ఇంటి అడ్వాన్స్. కొంత కాస్ట్‌లీ ఏరియాల్లో ఇంకా ఎక్కువుంటాయి. కొన్ని ఏరియాల్లో తక్కువుండొచ్చు. ఏదైనా గానీ ఇక్కడ మీ సిబిల్ స్కోర్‌తో సంబంధం లేకుండా బ్రహ్మాండంగా ఇచ్చే అవకాశం ఉంది కాబట్టి దీన్ని కూడా వాడేసుకోండి. ఇంకొక అవకాశం ఉంది. అందరం కాస్తో కూస్తో ఈ మధ్య ఇన్సూరెన్స్‌లకి అలవాటు పడ్డాం. హెల్త్ ఇన్సూరెన్స్ కాదు గుర్తుంచుకోండి. మనీ బ్యాక్ పాలిసీల దగ్గర నుంచి జీవిత బీమా పాలిసీలు ఉంటాయి కదండీ! వీటి మీద. అంటే కాస్త సరెండర్ చేస్తే కాస్తో కూస్తో వాల్యూ ఉండాలి. అలాగే ఒక 3 వాయిదాలు పైన చెల్లించి ఉండాలి. గుర్తుంచుకోండి. అంటే ఈరోజు జీవిత బీమా తీసుకొని రేపో వచ్చే నెలలో వెళ్ళి పెట్టి నాకు డబ్బులు కావాలి అంటే ఇవ్వరు. గుర్తుంచుకోండి. సో మరి సరెండర్ వాల్యూ ఉంటేనే కాస్తో కూస్తో సరెండర్ వాల్యూ ఉంటేనే ఇస్తారు. మరి మనం ప్రీమియం పే చేసిన హిస్టరీ కూడా బావుండాలండి. టైంకి ప్రీమియం కట్టేస్తున్నాడు అనుకున్నప్పుడు 9-10% దాకా ఇక్కడ అవకాశం ఉంది అంటున్నారు. వీటితో పాటు స్థిరాస్తి పొలమో, ఇల్లో, స్థలమో ఏవోటి వీటినే కదండీ స్థిరాస్తులు అంటాం. ఇక్కడ ఇక్కడ బ్యాంకులు గానీ, నాన్ బ్యాంకింగ్ ఫైనాన్షియల్ కంపెనీస్ బజాజ్, వగైరా చాలా ఉన్నాయి కదండీ. చోళ ఇలాంటి వాళ్ళు కూడా ఇప్పుడు చెప్పినవి అందరికీ అప్లై అవుతాయండి. ఇంతకుముందు చెప్పినవి కూడా. సో వీళ్ళు కూడా ఈ స్థిరాస్తిని పెట్టుకొని హామీగా పెట్టుకొని ఏంటి మన ఆస్తిని హామీగా పెట్టుకునే కదండీ ఇస్తున్నారు. సో ఇక్కడ కూడా ఇస్తారు. కాకపోతే ఇక్కడ కూడా 9-12% దాకా వేసేస్తారండి ఇంట్రెస్ట్. కాకపోతే మాట్లాడుకోవాలి. జాగ్రత్తగా మాట్లాడుకొని బార్గెయిన్ చేసుకుంటే
బాగుంటుంది. సో బంగారం అయిపోయింది, మనకున్న స్థిరాస్తి అయిపోయింది అంటే అవకాశాలు వాడుకోండి అంటున్నాను. హామీదారుడు ఉన్నాడు వాడుకోండి, జీవిత బీమా పాలసీ ఉంది వాడుకోండి, అలాగే మీకు సేవింగ్స్ అకౌంట్ ఉంటుంది కదా, ఓవర్ డ్రాఫ్ట్ సౌకర్యం ఉంది వాడుకోండి. ఫైనల్గా ఇంటికి అడ్వాన్స్ ఇవ్వాలి, అద్దెల్లు తీసుకుంటున్నాం అడ్వాన్స్ ఇవ్వాలి అనుకుంటే ఇదిగో ఈ అవకాశం కూడా వాడుకోండి. లేదండి మీరు చెప్పినవి పని చేయలేదు అంటే దయచేసి కామెంట్లో మీ ఒపీనియన్ పెట్టండి, మీ బాధ పెట్టండి. సక్సెస్ అయిన వాళ్ళు కూడా దయచేసి పెట్టండి. ఎందుకంటే ఇలాంటి విషయాలు చాలామందికి తెలియదండి, చాలామందికి ఉపయోగపడతాయి. మీ అనుభవం కూడా ఉపయోగపడుతుంది. నేనైతే మీ కామెంట్లన్నీ చదువుతాను, మళ్ళీ ఇంకో వీడియో చేయడానికి ట్రై చేస్తాను. సో మరి పర్సనల్ ఫైనాన్స్కి సంబంధించి మంచి విషయాలు నాకు ఎప్పటికప్పుడు కావాలి అనుకుంటే జస్ట్ ఒక లైక్ ఇచ్చేయండి దయచేసి. ఇలాంటి విషయాలు తెలుగు రాష్ట్రాల్లో చాలామందికి అవసరం అండి, తెలియట్లేదు. ఇక ఎప్పటికప్పుడు మన వీడియోస్ అన్నీ మీకు టక్ మనీ వచ్చేయాలి అనుకుంటే ఫాలో అయిపోండి. ఇంకా చాలా ఉన్నాయండి, పర్సనల్ ఫైనాన్స్లో చెప్పుకోవాల్సినవి చాలా ఉన్నాయి, అన్నీ షేర్ చేసుకుందాం. థ్యాంక్ యూ.